మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా? కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం. రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పండించిన పంటను అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి రావడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి మండిపడ్డారు. శనివారం జడ్చర్ల కల్వకుర్తి 167వ జాతీయ రహదారిపై స్నేహ ఇండస్ట్రియల్ వద్ద ఆందోళన చేస్తున్న మొక్కజొన్న రైతులకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్ల పత్తి మార్కెట్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నను గోదాములకు తరలించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని లక్ష్మారెడ్డి విమర్శించారు. దాదాపు 40 రోజులుగా రైతులు మార్కెట్లోనే పడిగాపులు కాస్తున్నారని, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రోజుల క్రితమే అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంపై ఆయన నిలదీశారు. నాగసాల గోదాం వద్దకు 40 ట్రాక్టర్లు వెళ్తే కేవలం 4 ట్రాక్టర్లను మాత్రమే అన్లోడ్ చేసి మిగతా వారిని రాత్రంతా రోడ్డుపైన ఉంచడం దారుణమన్నారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం దిగుబడిపై ప్రభుత్వానికి కనీస అంచనా లేదని లక్ష్మారెడ్డి విమర్శించారు. గన్ని బ్యాగులు, హమాలీలు, లారీలు, గోదాముల వంటి అంశాలపై ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే నేడు రైతులు ఇక్కట్లు పడుతున్నారు. పండించడానికి పడే కష్టం కంటే అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. జడ్చర్ల మార్కెట్లో ఉన్న 40,000 బస్తాల మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించాలి. మిగిలిన పంటను తక్షణమే కొనుగోలు చేయాలి. రైతులకు రవాణా, అన్లోడింగ్ సమస్యలు లేకుండా చూడాలి. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యను పరిష్కరించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నిరసనలో లక్ష్మారెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, భారీ సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈరోజు మొక్కజొన్న రైతులు వాళ్ళ బాధలు వినిపించుకోవడానికి, వాళ్ళ బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఇక్కడ రోడ్డు మీద రాస్తారోకో కార్యక్రమం, ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇక్కడ రైతులు ధర్నా చేస్తున్న తెలిసి రైతులకు మద్దతుగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి దయనీయంగా ఉంది. మరి రైతులు కష్టపడి పొలంలో 3 నెలలు కష్టపడి పంట పండిస్తే అమ్ముకోవడానికి మార్కెట్లో 3 నెలలు ఉండాల్సి చేస్తుంది. ఇప్పుడు దాదాపు రైతులు ఒకడొకడు 2 నెలల నుంచి ఉన్నారు. మరి 3 నెలలు కూడా ధర్నా చేసే పరిస్థితి పడుతుంది. అమ్ముకోవడానికి 3 నెలలు, పండించడానికి 3 నెలలు అయితే అమ్ముకోవడానికి 3 నెలలు అవుతున్నాయి. ఇంత దౌర్భాగ్యం, ఇంత దురదృష్టకరం ఎక్కడ ఉండొద్దు. మరి ఎంబడే ప్రభుత్వం డిమాండ్ చేసినాం. అయితే ఈరోజు అధికారులతో మాట్లాడేది ఏంటంటే దాదాపు 20 రోజులుగా అంబులెన్స్ ఒకటి పంపేది. 20 రోజులుగా మరి రైతులకు పంట కొనుగోలు చేసి మరి వాటి దింపుకోలేక, గోడలు పంపలేక రైతులు పడిగా కాస్తున్నారు. రైతుల పేరుతో మాజీ ఎమ్మెల్యే చిల్లర రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జడ్చర్ల మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి నూతన చైర్మన్ సుదర్శన్ గౌడ్, వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి మరియు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంటే మాజీ ఎమ్మెల్యే మాత్రం తన అనుచరులతో కలిసి రాజకీయాలు చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్ల పాలనలో జడ్చర్లలో జరిగిన అవినీతి, అక్రమాలు, కుంభకోణాలన్నిటినీ ఆధారాలతో సహా త్వరలోనే ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు. జడ్చర్ల మార్కెట్లో మొక్కల కొనుగోలు విషయంలో మాజీ ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తి రైతులను అవమానిస్తూ కొనుగోలు జరగకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. దీనివల్ల రైతులు రోడ్డుపై ధర్నా చేయాల్సి వచ్చిందని, చివరకు సదరు వ్యక్తిని సస్పెండ్ చేయక తప్పలేదని గుర్తు చేశారు. తప్పు చేసిన వ్యక్తిని వెనక వేసుకోవడమే కాకుండా తిరిగి ఆ ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కూర్చోవడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. రైతుల గౌరవాన్ని దెబ్బతీసే వారిని ప్రజలు ఎన్నటికీ క్షమించరని, రైతులకు అండగా ఉండటమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పిఎస్సిఎస్ సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు. ఇప్పటికీ మాజీ అని లక్ష్మారెడ్డి అంటే ఇక చిల్లర రాజకీయాలు. జడ్చర్లలో 22 సబ్స్టేషన్లు వచ్చినాయి. రైతులకు ఇబ్బంది ఉండదు. మార్కెట్కి కొత్త షెడ్ వచ్చింది. మళ్ళీ ఎట్లా అనిరుద్ రెడ్డిని ఎట్లా మైనస్ చేయాలి, ఎమ్మెల్యే పైన ఎట్లా
తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే ఏమైతే అక్కడ రుజువు అయ్యేటి కానీ నిజాలు నేనైతే ఇక్కడ ఏం చేయలేదు, ఆయన చేసినంత అయితే నేను చేయలేదు, నేను చేయను ఆయన లాగా. అయితే ఎట్లా తప్పు పట్టాలి, ప్రజలు ఆయనకు మంచి పేరు వస్తుందని చెప్పేసి రైతుల దగ్గర ఈరోజు చెడ్డ పేరు రావాలని చెప్పేసి ఆయన పెట్టుకున్న మనిషి అక్కడ ఎవరైతే అంటే మన సుదర్శన్ చెప్పిండు ఎంత 45 లక్షల దాకా బోనస్ సంచులు కూడా అమ్మి కదా, ఎంత 42 లక్షలు. అంటే తప్పు చేసిన వాళ్ళనేమో ఆయన కాపాడుకుంటూ వచ్చిండు. ఆయన ఉన్న హయాంలో తప్పులు చేస్తుంటే కాపాడుకుంటూ వచ్చిండు. ఎందుకు కాపాడుకుంటూ వచ్చిందో జడ్చర్ల ప్రజలకు తెలుసు. ఎక్కడ అవినీతి జరిగిందో ఈయన ఎందుకు వాళ్ళని కాపాడినారో జడ్చర్ల ప్రజలకు తెలుసు. ఈరోజు ఆయన మనిషి కావాలని అమాలి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టినట్టు పొద్దున ఆ రిపోర్ట్ మా దగ్గర ఉంది. అదే కాకుండా రైతులను కూడా మీరు ఏమైనా చేసుకోండి మొక్కజొన్న ఎత్తము అని చెప్పి బాగా తిడితే పాపం రైతులకు తెలియకంటే ఆయన తిట్టిందని చెప్పేసి ఆ బాధతోనే ధర్నా దిగాడు. ఎప్పుడు లేని 2.5 సంవత్సరాలల్లా ఈరోజు వచ్చి రోడ్డు పైన కూర్చున్నాడు ఆయన మనుషులతోని, కొంతమంది మాజీ కౌన్సిలర్. నేను ఒకటే అంటున్నా, ఇట్లా చిల్లర రాజకీయాలు చేయాలంటే నేను చాలా చేయగలుగుతాను. తొందరగానే చూస్తావు, అది కూడా నువ్వు ఈరోజు స్టార్ట్ చేసినావు కదా, మీ సంగతి నేను చూస్తా ఇప్పటి నుంచి ఏమేమి చేస్తున్నారో అన్ని. నువ్వు ఎట్లయితే హాస్పిటల్ కారా మీ మేనల్లుడు మీ అక్క పోయి స్టే తీసుకొచ్చిండో హాస్పిటల్కి రోడ్డు రాకుండా, అసైన్ భూములు ఏమేమి చేసిండో, భూదాన్ భూములు ఏమేమి చేసిండో, మార్కెట్లో ఏమేమి చేసినారో మీరు అన్ని బయటికి వస్తాయి. ఇప్పటి నుంచి పెట్టాను. నేను పాలన బాగుండాలి, అభివృద్ధికి ముందుకు వెళ్ళాలని చెప్పి నేను పనిచేస్తుంటే ఈ రోజు చేస్తే నీ వల్ల నీ మంచి యాదగిరి సస్పెండ్ అయ్యింది. రైతులకి ఎవరైనా కానీ ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ యాదగిరి వల్ల ఈ రోజు చెడ్డ పేరు మార్కెట్ కి వచ్చింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు. తెలంగాణ రాజకీయాల్లో కలకలం. మైనర్ బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు. హనీ ట్రాప్ ఆరోపణలతో బండి సంజయ్ వర్గం ప్రతివాదం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదు ప్రకారం 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. మోహినాబాద్ ప్రాంతంలోని ఫామ్ హౌస్తో పాటు మరో 2 ప్రాంతాల్లో ఈ ఘటనలు జరిగినట్లు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు వివరించినట్లు సమాచారం. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత BNS సెక్షన్లు 74, 75తో పాటు ఫోక్సో చట్టంలోని సెక్షన్ 11R/W 12 కింద బండి సాయి భగీరథ్పై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు బాధితురాలి వాంగ్మూలం, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలు, మెడికల్ సంబంధిత వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. జడ్చర్ల పట్టణం విజయనగర్ కాలనీలో దంపతుల మృతి కలకలం రేపింది. బియ్యం వ్యాపారి 56 ఏళ్ల ఆకుతోట శేఖర్, ఆయన భార్య 49 సంవత్సరాల వరాలు తమ ఇంట్లో విగత జీవులుగా కనిపించారు. అనారోగ్య సమస్యల వల్ల వీరు క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.